తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష, విజయవాడ మెప్మా ఎండి చంద్రమౌళీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా ఈ వ్యవహారంలో పోలీసులపైన చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓట్ల కేసును నీరుగార్చారన్న ఆరోపణలపై పోలీసుల మీద వేటు పడింది. నాడు తిరుపతి సిటీ తూర్పు, పశ్చిమ పోలీస్ స్టేషన్ల సిఐలు, తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్గా విధుల్లో ఉన్న వారిపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. ఈసీ ఆదేశాల మేరకు వీరిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అయితే ఇదే సమయంలో అలిపిరి సిఐని వేకెంట్ రిజర్వ్కు బదిలీ చేసింది. 2021లో తిరుపతి ఉప ఎన్నిక జరిగిన సమయంలో తిరుపతి తూర్పు సిఐగా శివప్రసాద్ రెడ్డి, తిరుపతి పశ్చిమ సిఐగా శివప్రసాద్, తిరుపతి తూర్పు ఎస్ఐగా జయస్వాములు, తిరుపతి తూర్పు హెడ్ కానిస్టేబుల్గా ద్వారకానాథ్ రెడ్డి విధుల్లో ఉన్నారు. దొంగ ఓట్ల కేసులో సాక్ష్యాధారాలు లేవంటూ అప్పటి తిరుపతి పశ్చిమ సిఐ శివప్రసాద్ కేసు మూసేశారు. సిఐ శివప్రసాద్ ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్నారు. తిరుపతి తూర్పు సిఐ శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎస్బీఏలో పనిచేస్తున్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి పోలీసులను సస్పెండ్ చేస్తూ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటి నెంబర్ చెప్పు. ఇంటి నెంబర్ తెలుసా నీకు? ఇంట్లో లేవా నువ్వు? ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ ఏమే? ఇంటి నెంబర్ ఎంత నీది? హలో ఇంటి నెంబర్ చెప్పయ్యా. చెప్పు. ఇంటి నెంబర్ చెప్పు. ఇంటి నెంబర్ చెప్పు, నీకు ఇస్తా, పంపిస్తా. ఇంటి నెంబర్ చెప్పు. ఎక్కడ? ఏ ఊరు? వెంకటరమణ. ఏ ఊరు నీది? ఏ ఊరు నుంచి వచ్చినావు? ఎంత తీసుకున్నావు? ఇంటి నెంబర్ చెప్పు. వాడి కోసం ఇంటి నెంబర్ తెలీదా? పోస్టుల కేసులు పంపించాలంటే ఇంటి నెంబర్ రాయవా? ఇంటి నెంబర్ రాయవా? పోస్టుల కేసులు పంపించాలంటే చేశారు. వాడు వెనకాల సీరియల్ వేశారు. ఈ సీరియల్ నెంబర్లంతా ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ డే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సీరియల్ వెనకాల చూసారా, మీరు బాగా గమనించవచ్చు. ఇది ఇలా కౌంటర్లో ఇందులో ఎన్ని ఉన్నాయో మొత్తం నాకు చూపిస్తాను. మొత్తం కడపోట్లు. ఇది ఒక అబ్బాయి నిజమైన వ్యక్తి అయితే ఇలా చేస్తాను. ఇంకోటి దీని వెనకాల కూడా నేను ఇంతకుముందు అర్థం తీసుకున్నా. ఇది 416 బ్యాక్ సైడ్ టోకెన్ నెంబర్తో పాటు 416 ఇలా కార్డుల వెనకాల స్టిక్కర్లు వేసి ఇలా చేస్తున్నారు. అన్నా మీ తండ్రి పేరు ఏంటన్నా? తెలియదు తండ్రి పేరు? దాంట్లో ఉండేది చూసేదా? ఓకేనా, దాంట్లో ఉండేది చూడమంటానా? వాళ్ళ తండ్రి పేరు కూడా తెలియదు అంట. చూసారా, ఇదండి ప్రజాస్వామ్యం. దొంగోట్లు ఇలా వేస్తున్నారు. కడప నుంచి జనాలు తీసుకొచ్చారండి. ఇదే ముందు ఇంకా ముందుకెళ్తారండి. ఇంకా 713 ఇలా ఒక్కో బూత్కి 100 కొద్ది ఓట్లు వేస్తున్నారు. వీళ్ళకి మీ తండ్రి పేర్లే తెలియవండి. వెనకాల 419 దొంగోట్లు ఎలా వస్తున్నాయి చూసారా? ఎంత ఈజీ చెప్ప. చూడండి, కార్డు వెనకాల నెంబర్లు ఉన్నాయి. మన జనాలకు కూడా తెలియాలా, జోకోన్ జనాలకు కూడా తెలియాలి దొంగోట్లని. ఎవడు నీతి నిజాయితీ గెలిచారని తెలియాలి. ఏం పేరు అవ్వ మీ పేరు? మీ ఆయన పేరు? మీ భర్త పేరు? మళ్ళీ నటరాజన్ ఉంది దీంట్లో. నటరాజన్ చెప్పి ఉంది. నీది కాదు కార్డా? పెంచేశారు. వాడు వెనకాల సీరియల్ వేశారు. ఈ సీరియల్ నెంబర్లంతా